ఇప్పుడు మనం కామాఖ్యాదేవి ఆలయం గురించి మాట్లాడుకున్నాం. ఇలాగా ఆహ్, శక్తి పీఠాల దగ్గరికి వెళ్తుంటాం. అలా పలు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు అందరికి కూడా ఒక ఆశగా గుర్తుగా అక్కడి నుంచి ఒక విగ్రహమో, చిత్రపటమో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకోవాలని ఉంటుంది. అసలలా తెచ్చుకోవచ్చా? ఒకవేళ తీసుకొస్తే అసలు ఆ పవిత్రతను ఏ విధంగా కాపాడుకోవాలి? కామాఖ్య గురించి చెప్పుకుంటున్నాం మనము. హ్మ్. అక్కడ అమ్మవారికి అంబువాచిలో వచ్చినటువంటి ఆ వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు అని చెప్పాను. హ్మ్. లక్షల మంది, కోట్ల మంది ఆ ప్రసాదం తమకు దక్కాలి అని వెళ్తూ ఉంటారు. హ్మ్. అంటే కేవలం ఆ ప్రసాదాన్ని తెచ్చుకోవటానికే వెళ్ళేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ! అమ్మవారి యొక్క శరీరంలో నుంచి వచ్చేటువంటి ఆ ప్రసాదానికి మహత్తరమైన శక్తి ఉన్నది. అది మన ఇంట్లో పెట్టుకోవాలి అని తీసుకొచ్చుకోవటానికి వెళ్తూ ఉంటారు. హ్మ్. అది కామాఖ్యకు సంబంధించిన విషయం. హ్మ్. ఉదాహరణకి మనం తిరుమల వెళ్ళామనుకోమ్మా, హ్మ్. చాలా మంది తిరుమల లడ్డూ కోసం వెళ్తారు. లడ్డూ ప్రసాదం కావాలి అవును. అంటే స్వామికి నైవేద్యంగా పెట్టినటువంటిది. అవి తెచ్చుకోకుండా ఎవరు ఇంటికి రారు. ఏం చేసైనా మాకు లడ్డు కావాలి అని అనుకుంటారు. అంటే దేవతకు సంబంధించినటువంటి ఒక ప్రసాదం ఇంటికి తెచ్చుకోవటం అనే ఆచారం ఎప్పటినుంచో ఉన్నది. హ్మ్. దేవాలయంలో కొబ్బరికాయలు కొడితే కొబ్బరి చిప్పలు ఇవ్వటము చేయటం. అవి ఎలా తీసుకొచ్చుకుంటాం? పవిత్రంగానే తీసుకొచ్చుకుంటాం. ఇతరులు తాకకుండా జాగ్రత్తగా ఒక గుడ్డలో పెట్టటమో లేదా కవర్లలో పెట్టటమో తీసుకొచ్చుకుంటాం. ఆ దేవత ప్రసాదాన్ని మనం అంత పవిత్రంగా తీసుకొచ్చుకుంటున్నప్పుడు దేవత ఫోటో, అక్కడ ఏ దేవత అయితే ఉన్నదో ఆ దేవత రూపంతో ఒక ఫోటో, ఒక చిత్రపటము మనకు అక్కడ లభిస్తూ ఉంటాయి. తెచ్చుకొని చాలా మందికి ఇంట్లో పెట్టుకోవాలన్న కోరిక. అసలు తెచ్చుకోవచ్చా? హ్మ్. తెచ్చుకొని పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏం చేయాలి? ఖచ్చితంగా నిస్సందేహంగా తెచ్చుకోవచ్చు. మరి తెచ్చుకోకపోతే అసలు వాళ్ళు అక్కడ ఎందుకు అమ్ముతారు? హ్మ్. ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళు, దేవాలయంకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ దేవత యొక్క అనుగ్రహం అక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళాలి. కనిపించకుండా అదృశ్య రూపంలో ఆ దేవత శక్తి ఎప్పుడు ప్రసరిస్తుంటుంది. కానీ కంటికి కూడా కనిపిస్తే బావుంటుంది కదా! అందుకని ఆ దేవతా రూపాన్ని ఆ క్షేత్రం నుంచి తెచ్చుకుంటారు. ఆ దేవత యొక్క సన్నిధిలో ఆ రూపం ఉండటం వల్ల ఆ దేవత యొక్క శక్తి ఎప్పుడూ కూడా ఈ విగ్రహాల మీద గావచ్చు, ఈ ఫోటోల మీద గావచ్చు పడుతూ ఉంటుంది. హ్మ్. అంటే తెలియకుండా, మనకు తెలియకుండానే ఆ దేవత యొక్క శక్తి రూపాన్ని మనం తెచ్చుకుంటున్నాం. హ్మ్. తెచ్చుకుంటూ ఉన్నప్పుడు నిస్సందేహంగా తీసుకెళ్ళొచ్చు. దాంట్లో సందేహం లేదు. తీసుకెళ్ళకూడదనుకుంటే అసలు దేవాలయం ఆ సదుపాయమే మనకు చెయ్యదు. అవును. తీసుకెళ్ళొచ్చు. హ్మ్. తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్ళాలి? హ్మ్. మరి ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ప్రయాణాల్లో బ్యాగులు పెట్టుకుంటూ ఉంటాం. హ్మ్. మరి ఆ ప్రయాణాలు చేసేటప్పుడు భక్తులే కాదుగా అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉంటారు. అవును. కొన్ని చోట్ల తగులుతూ ఉంటాయి. లగేజ్ మొయ్యలేక కింద పోర్టర్స్‌కి పెట్టాల్సొస్తుంది. ఇస్తూ ఉంటాము. ఆ! కూలి వాళ్ళకి ఇస్తూ ఉంటాం మొయ్యమని చెప్పి. లేదా నేల మీద పెడుతూ ఉంటాము. హ్మ్. విమానాల్లో అయితే చెక్ ఇన్ చేసేస్తాం. అది ఎట్లా వస్తుందో ఎవరికీ తెలీదు. హ్మ్. మరి ఎట్లా? హ్మ్. అంటే దానికి మనం ఎంతవరకు వీలవుతుందో అంతవరకు వాటిని చక్కగా కవర్ చేసి, ర్యాప్ చేసేసి జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చు. వీలైనంత వరకు ఆ పెట్టెలోనో, బ్యాగులోనో పెట్టుకున్న వాటికి దెబ్బ తగలకుండా తీసుకువెళ్ళగలిగితే చాలు. హ్మ్. అయితే తీసుకువెళ్ళిన తర్వాత దేవతా విగ్రహంలో ఫోటో పెట్టుకున్నప్పుడు కాస్త ప్రోక్షణ చేయండి. ఒక పసుపు నీళ్లతోనో, కొబ్బరి నీళ్లతోటో, హ్మ్. ఆవు పాలతోటో కాస్త చల్లండి. హ్మ్. చల్లిన తర్వాత ఏదైనా మేము తీసుకొచ్చేటప్పుడు దారిలో దోషం అంటే ఎవరన్నా తగలటము, లేదా ఇలా ఎత్తి పడేస్తూ ఉంటారు లగేజ్‌ని. మరి అవును. లోపల ఉన్న దేవత కూడా కుదుపు ఉంటుందిగా. ఆ! కాబట్టి అటువంటివి ఏవైనా సరే జ్ఞాత, అజ్ఞాత దోషములు తొలగిపోవటం కోసం మొట్టమొదటగా దేవతకు ప్రోక్షణ చేసి మామూలుగా చూడండి ఇంటికి తీసుకురాగానే కవర్‌లో నుంచి తీసి పసుపు వాటిని తుడిచి పసుపు పసుపు కుంకాలు పెడతారు. హ్మ్. అక్కడ ఒక రహస్యం ఉన్నది. ఏమిటనంటే పసుపు గనక పెడితే ఏదైనా ఇంతకుముందు దోషం ఉంటే తొలగిపోతుంది. హ్మ్. పసుపు దోషాలను హరించి వేస్తుంది. హ్మ్. పవిత్రతను తీసుకొస్తుంది. హ్మ్. కుంకుమ దేవతలకు ప్రీతిని కలిగిస్తుంది. సాధారణంగా ఫోటోలు పెట్టుకునే వాళ్ళేంటంటే పూజా మందిరంలో పెట్టుకుంటారు. హ్మ్. మరీ పెద్దవైతే ఏదో ఇంటి లివింగ్ రూమ్‌లోనో ఎక్కడో పెట్టుకుంటూ అవునవును. ఉంటారు. హ్మ్. ఎక్కడ పెట్టుకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఒక పుష్పం పెట్టటమో, లేదా బొట్టు పెట్టడమో చేస్తూ ఉంటారు సాధారణంగా. హ్మ్. అవి చేసేటప్పుడు ఏంటంటే, ఆ ఫోటో తెచ్చిన తర్వాత మీకు వీలైతే ప్రోక్షణ చేయండి. హ్మ్. బయటికి తీసాక, కవర్‌లోంచి బయటికి తీసాక. కాస్త పసుపు, కుంకుమ, పుష్పం పెట్టండి. హ్మ్. ఇవి చేస్తే చాలు. ఎలాంటి దోషాలు, ఎలాంటి లోపాలు ఉన్నా సరైపోతాయి. కాబట్టి నిస్సందేహంగా తెచ్చుకోవచ్చు. తెచ్చుకునేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా తీసుకురాగలిగితే, హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకునే అవకాశం ఉంటే మన దగ్గరే పెట్టుకోవటం. ఇతరులు తాకే ప్రసక్తి ఉండదక్కడ. హ్మ్. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా తీసుకొచ్చుకోవటం దెబ్బ తగలకుండా. తెచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకోవటం, పూజ చేసుకోవటం. మరి పొరపాటున తెచ్చేటప్పుడు పగిలిపోతే, దెబ్బ తగిలితే
ఆ! అయ్యో! ఇదేమిటి దుశ్శకునం అని అనుకుంటాంగా. అవును. అవును. మరి దానికి ఎట్లా ఏం చేయాలి అనంటే, ఒకవేళ అటువంటి పొరపాటు గనుక జరిగితే, ఒక ఫోటో గనుక అయితే దాని మీద గ్లాస్ పగిలి ఉంటే మార్పించుకోండి. ఓకే. లేదు ఏదన్నా అందుకనే చూడండి, దేవాలయాల్లో గనుక మనం చూస్తే మెటల్ విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇగో ఇంతడివో ఇవో అవి ఎక్కువ దెబ్బలు తగలవు. హ్మ్. మహా అయితే మనకి ఏం దెబ్బ తగులుతుంది అంటే గ్లాస్ పగలొచ్చు కొంత. హ్మ్. లేదా ఆ ఫోటో ఫ్రేమ్ కొంచెం ఇదవ్వచ్చు, డిస్టర్బ్ అవ్వచ్చు. హ్మ్. చక్కగా తీసేసి అందులో ఉన్నటువంటి ఫోటోను మీరు వేరే ఫ్రేమ్‌లో పెట్టుకోండి. ఓకే. మీ వల్ల పగలలేదది. మీకు తెలియకుండా జరిగింది. కాబట్టి తెలియక చేసినటువంటి పొరపాట్లు, తప్పులు అన్నిటినీ కూడా భగవంతుడు క్షమిస్తాడు. ఒకసారి మీరు క్షమాపణ చెప్పుకోండి. స్వామి లేదా అమ్మ పొరపాటున జరిగిపోయిందమ్మా, కావాలని చేయలేదు. హ్మ్. కానీ చేసిన తప్పును సరిదిద్దుకుంటాను అని ఆ ఫోటోను మార్చి ఇంకో ఫోటో ఫ్రేమ్‌లో పెట్టుకోవచ్చు. అంతేగాని పగిలిపోయింది ఇదేదో అసలు అపశకునం, అమ్మవారు మనతో రాకూడదనుకున్నది కాబట్టే పగిలిపోయింది అని తీసి బయట పడేయటం మాత్రం గుళ్ళో వదిలిపెట్టడం మాత్రం చేయకండి. అమ్మ మీరు చెప్తున్నప్పుడు పసుపు, కుంకుమ గురించి కూడా అన్నారు కదా! అవునమ్మా. అమ్మకి కుంకుమ అంటే కూడా చాలా ప్రీతి అని చెప్పేసి. అవునమ్మా. అవును. అందుకేనా అమ్మ అమ్మవారికి ఎప్పుడైనా అభిషేకం చేసేటప్పుడు పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో పసుపు చేసేది? నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయటానికి తల్లి, పసుపు అనేటువంటిది ఎలాంటి ఇబ్బందులైనా, కష్టాలైనా తొలగిస్తుంది. అంటే ఇందులో 2 విషయాలున్నాయి. హ్మ్. అభిషేక ద్రవ్యం ఎంచుకోవటం అనేది మానవులు ఎంచుకుంటారు. హ్మ్. పంచామృతాలు తీసుకుంటాం. పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధమ నీళ్ళు, అలాగే పుష్పజలం ఇవన్నీ పుష్పోదకం ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. దేవతా ప్రీతికరం ఒక కారణము. హ్మ్. ఒక్కొక్క రకమైనటువంటి ద్రవ్యం ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది. హ్మ్. అయితే అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె కుంకుమను ధరిస్తుంది, ఇష్టంగా ధరిస్తుంది. అమ్మవారికి కూడా చూడండి కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు ఎక్కువగా. అవును. ఆ లలితాదేవి గురించి కనుక చెబితే సకుంకుమ విలేపన, ఆమె శరీరానికి కుంకుమతో ఉన్నటువంటి పూతను పూసుకుంటూ ఉంటుంది అమ్మవారు అని హ్మ్. చెప్తారు. ఆ దేవికి ఇష్టం కుంకుమ అంటే. అలాగే పసుపు ఉన్నది. మనకి గణపతి యొక్క కథలో కనిపిస్తూ ఉన్నది. ఆ శరీరానికి ఉన్నటువంటి పసుపు నలుగుతోటే ఆమె ముద్దను చేసింది. అతనిలో ప్రాణం పోస్తే గణపతి అయ్యాడు అని. హ్మ్. అంటే పసుపును అమ్మవారు ఉపయోగిస్తూ ఉంటుంది. కుంకుమను ఉపయోగిస్తూ ఉంటుంది. పసుపు అనేటువంటిది హరిద్రం, దరిద్రాన్ని నాశనం చేస్తుంది. కుంకుమ అనేటువంటిది సౌభాగ్యాన్ని ఇస్తుంది అని చెబుతూ పసుపు కుంకుమలతోటి దేవతారాధన గనక చేస్తే హ్మ్. చాలా త్వరగా వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. అయితే అందులో అమ్మవారికి మరింత ప్రీతికరంగా ఉంటుంది. హ్మ్. అమ్మవారు ఇష్టపడుతుంది. పసుపుని ఇష్టపడుతుంది. ఇందాక కూడా నేను గ్రామ దేవతల విషయంలో ఈ ఆటలం వచ్చినప్పుడు కూడా పసుపు పూస్తారు అని చెప్పాను. అవునవును. దేవతలకు కూడా ముఖములకు కొన్ని చోట్ల పసుపు పూసి కనిపిస్తూ ఉంటుంది మనకి. అవును. పసుపు శాంతిని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. దేవత కొంచెం తీవ్ర రూపంలో ఉంటే కాస్త పసుపు పూస్తే ఆమెకి శాంతి కలుగుతుంది. హ్మ్. కాబట్టి అమ్మవారికి ఆ పసుపు నీళ్లతో అభిషేకం చేయటం, దేవత శాంతించడం కోసం, అమ్మా పొరపాటున మావేమన్నా దోషాలుంటే తొలగించమ్మా, శాంతించు నువ్వు అని పసుపు నీళ్ళు పోస్తూ ఉంటారు. చాలా చోట్ల ఏంటంటే ఈ గ్రామాల్లో వీటిలో కూడా పూనకాలు వస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి శాంతింపజేయడానికి పసుపు నీళ్లు పోయటాలు, కుంకుమ బొట్లు పెట్టాలు చేస్తూ ఉంటారు. హ్మ్. అంటే దేవత శాంతిస్తుంది పసుపు నీళ్ళని చూడగానే. హ్మ్. అలానే కుంకుమ ఆమెకు ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి, కుంకుమను ఆమె నిత్యం ధరిస్తూ ఉంటుంది కాబట్టి, ఆ అమ్మవారికి కుంకుమ పూజ చేయటము అనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. హ్మ్.